నమస్తే అండి, వెల్కమ్ టు వివిఆర్ మోటివేషన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన మైండ్లో ఉన్న నెగిటివిటీ అనే వైరస్ని ఒక యాంటీ వైరస్తో మనం క్లియర్ చేయొచ్చండి. నేను ఆ విషయంపై ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అయ్యానని చెప్పాను కదా, అక్కడ నేను తెలుసుకున్న విషయాన్ని నేను మీకు ఈరోజు ఇక్కడ చెప్పబోతున్నానండి. ఇది కేవలం ఆన్లైన్ క్లాసెస్లో వర్క్షాప్స్లో మాత్రమే చెప్తారండి, ఇవి బయటికి ఎక్కడా చెప్పరు, తెలుగులో ఎవరు ఎక్కడా చెప్పలేదు. ఈరోజు మీకు అది చెప్పబోతున్నాను. ఇలాంటివి చాలా ఉన్నాయండి నేను నేర్చుకునే, అవి మొత్తం నేను ఒక్కొక్కటి 1 by 1 వీడియోలో చెప్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఇక వీడియోలోకి వచ్చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కొత్తగా ఛానల్ వీక్షించే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన వీడియోస్ కావచ్చు, రెమెడీస్ కావచ్చు, అన్నీ మీ ముందు ఉంటాయి. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం డైలీ అఫర్మేషన్స్ చెప్పుకోవాలి, పాజిటివ్గా ఉండాలని చెప్పాం కదా. మనం అఫర్మేషన్స్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మనం ఏ టైంలో పడితే ఆ టైంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎంత అఫర్మేషన్స్ చెప్పినా మనం లా ఆఫ్ అట్రాక్షన్లో పాజిటివ్గా ఉండాలని చెప్పాము. డైలీ రోజు మొత్తం పాజిటివ్గా ఉండటం ఎవరికి సాధ్యం కాదు. ఈవెన్ మోటివేషన్ స్పీకర్స్ కూడాను ఆయన అదే చెప్పారు. ఎంత మోటివేషన్ స్పీకర్ అయినా ఎవరైనా సరేను పాజిటివ్గా ఉండాలంటే రోజు మొత్తం మీద ఎవరు పాజిటివ్గా ఉండలేరు. ఏదో ఒక టైంలో మన పొరుగు వాళ్ళ ద్వారా కావచ్చు, బయట వ్యక్తుల ద్వారా కావచ్చు, ఇంకా లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్స్ వల్ల కావచ్చు, ఏదో ఒక విషయంలో ఒక నెగిటివ్ థాట్ అనేది మన మైండ్లోకి అనేది రావడం అనేది సహజం. సో అలా ఆ నెగిటివ్ వైరస్ అనే ఆ థాట్ వచ్చినప్పుడు మనం యాంటీ వైరస్తో, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కంప్యూటర్లో మనము వైరస్ వస్తే ఏం చేస్తారు? దానికి యాంటీ వైరస్ చేస్తారు. సో అలానే మన మైండ్లో కూడా నెగిటివ్ వైరస్ అనే ఒక థాట్ వచ్చినప్పుడు మనం ఎలా యాంటీ వైరస్ అనేది మనం ఎలా ఇవ్వాలి, దానికి ఒక వర్డ్ ఉంది, ఆ పదాన్ని మనం ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అనే దాన్ని కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకేనా? అదేంటంటే హౌ వండర్ఫుల్. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ మీకు 10 రూపాయలు లాస్ వచ్చిందనుకోండి, హౌ వండర్ఫుల్ అని చెప్పండి. ఎందుకంటే మీకు 1,00,000 రూపాయలు లాస్ రానందుకు. ఓకే? అలాగే ప్రతి ఇన్సిడెంట్లో నెగిటివ్ జరిగినప్పుడు వెంటనే మీరు ఇన్స్టెంట్గా పాజిటివ్గా చెప్పడానికి హౌ వండర్ఫుల్ అని చెప్పొచ్చండి. హౌ వండర్ఫుల్ అంటే అర్థం ఏంటి? చాలా బాగుంది, బాగా మంచిగా జరిగింది అని. దీని మీద మోటివేషన్ స్పీకర్ గారు మనకు ఒక కథ ఒకటి చెప్పారండి. ఆ కథ నేను మీకు ఇక్కడ చెప్తాను. అక్బర్ బీర్బల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అక్బర్ దగ్గర మంత్రి బీర్బల్కి ఎప్పుడు ఒక అలవాటు అంటండి, ఏదైనా సరే ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే ఏదైతే జరిగిందో అది మన మంచికే జరిగిందని అంటుంటాడట. మనకందరికీ తెలుసు, పెద్దలు కూడా ఏది జరిగినా అంతా మన మంచికే జరిగింది అని అంటుంటారు కదా. సో ఆ వర్డ్ అనమాట. ఒకరోజు జనరల్గా ఆయుధాలన్నీ వచ్చినప్పుడు, యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు వచ్చినప్పుడు అక్బర్ అవన్నీ చెక్ చేస్తూ ఉంటారంట, పదునుగా ఉన్నాయా లేదా, ఎంత పదునుగా ఉన్నాయి ఏంటి అనేది. సో అతను అలాగా ఆ ఆయుధాలని ఇలాగా చెక్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా తన వేలు కట్ అయిందట. సో వెంటనే బీర్బల్ అన్నారట, ఏదైతే ఇప్పుడు జరిగిందో అది మీకు మీ మంచికే జరిగింది అని. వెంటనే అక్బర్ కోపం వచ్చి, ఏంటి నా వేలు కట్ అయితే ఇలా నన్ను మంచి జరిగిందని చెప్తావా అని కోపం వచ్చి సైనికులు పిలిచి కారాగారంలో పెట్టండి అది ఇదని చెప్పేసి తనని కారాగారంలో పెట్టించారట. ఒక 2-3 డేస్ తర్వాత ఈ రాజుగారు షికారుకి వెళ్దామని చెప్పేసి సేనాపతులతో కూడా తీసుకెళ్లకుండా తను అక్కడే అడవిలోకి వెళ్ళారంట. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి తను అక్కడే లోపలికి వెళ్ళటంతో అక్కడ అడవి మనుషులు కనపడటం, రాజుగారిని బంధించి తీసుకెళ్ళి అమ్మవారికి బలిద్దామని చెప్పి అన్నీ రెడీ చేస్తున్నారట. చేస్తున్నప్పుడు సడన్గా ఒకతను వచ్చి, ఏంటి ఈ బలిని ఆపేసేయండి, ఈ బలి చేయొద్దు అని అంట. వెంటనే అందరూ ఏంటి, ఎందుకు, అన్నీ రెడీ చేశాం కదా, ఎందుకు మీరు వద్దంటున్నారంటే, మనం అమ్మవారికి బలి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి అవయవాలు లేకపోవటం అట్లాంటివన్నీ ఉండకూడదు. సో అతనికి వేలు దగ్గర కట్ అయింది, సో వేలు ఇదైంది, సో ఇలాంటి వాళ్ళు అమ్మవారి బలికి పనికిరారు అని చెప్పేసి అలాగా రాజుగారిని వదిలేయటం జరుగుతుందట. రాజుగారు వెంటనే సంతోషించి వెంటనే గబగబా బీర్బల్ దగ్గరికి వచ్చేసి బీర్బల్ని కారాగారం నుంచి పిలిచి, వెంటనే నువ్వు చెప్పింది కరెక్ట్ అయినా ఏది జరిగినా అంతా మన మంచిగా జరిగిందని చెప్పేసి అలా మళ్ళీ తిరిగి తన మంత్రి పదవిని తనకిచ్చి తన తర్వాత కదా మన అందరికీ తెలిసింది ఆ రాజు గురించి. ఓకేనా? సో ఇలాగ ఏది జరిగినా అంతా మన మంచికే జరిగిందని చెప్పేసి ఇలా మనం అనేదాన్ని ఇప్పుడు మనం
హౌ వండర్ఫుల్ అని అనాలి. హౌ వండర్ఫుల్ అంటే ఇది చాలా బాగుంది, మంచిగా జరిగింది అని చెప్పేసి హౌ వండర్ఫుల్ అనేది. ఇది ఎలాంటి ఇన్సిడెంట్స్లో అయినా ఉపయోగించవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మంచికి ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు అట. అంతేగాని పక్కన వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే వెళ్ళి హౌ వండర్ఫుల్ అనకండి, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, మీరు ఎందుకు అలా అన్నారని చెప్పి మళ్ళీ వాళ్ళకి మీకు గొడవలు. సో అలా కాకుండా మీ లైఫ్స్లో మీకు జరిగిన ఏ ఇన్సిడెంట్ అయినా సరే, మీకు చెప్పాను కదా ఇందాక నేను, 10 రూపాయలు లాస్ వస్తే 1,00,000 రూపాయలు లాస్ రానందుకు మీ హౌ వండర్ఫుల్ అని చెప్పండి, అంతే కదా. అలాగే మీ యొక్క సేల్స్ పెరగట్లేదు, కానీ మీ సేల్స్ పెరగకపోయినా మీరు ప్రతిరోజు అన్నీ మీకు కావాల్సినవన్నీ, మీకు బిజినెస్ బాగున్నా బాగాలేకపోయినా మీకు కావాల్సినవి సమకూరుతున్నాయి కదా, లైఫ్ గడిచిపోతున్నందుకు మీకు హౌ వండర్ఫుల్ అని చెప్పండి, ఓకేనా. అలాగే ఇది ఒక యాంటీ వైరస్ వర్డ్ హౌ వండర్ఫుల్ అనేది. ఇది మంచికి చెడుకి రెండింటికి ఉపయోగించవచ్చట. చాలామంది పిల్లలు కూడానండి మార్క్స్ సరిగ్గా రాలేదని సూసైడ్ చేసుకోవటం ఇవన్నీ చాలా జరుగుతుంటాయి. ఈవెన్ పేరెంట్స్ కూడాను పిల్లలకి మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పేసి వాళ్ళ మీద బయట మొహం చూపించుకోలేకపోతున్నాము, అది ఇదని వాళ్ళ నాన్న మాటలనేసి ఇవన్నీ వద్దండి. అసలు పిల్లలతో కూడా ఎలా ఉండాలని చెప్పేసి కూడా నేను పిల్లల్ని మీకు తెలియకుండానే మీ మాటలతో మీ పిల్లల్ని మీరు ఎలా ఆశీర్వదిస్తున్నారో, మీ మాటలతో అవి ఎంత ప్రభావం చూపిస్తున్నాయో, నెగిటివ్ పాజిటివ్ అనేది నేను మీకు తప్పకుండా ఒక వీడియో చేస్తాను, ఓకేనా. సో మీరు మార్క్స్ బాగా వచ్చినాయి అనుకోండి, హౌ వండర్ఫుల్ అనండి. తక్కువ వచ్చిన హౌ వండర్ఫుల్ అనండి. ఎవరిదైనా పెళ్లి జరుగుతుంది, హౌ వండర్ఫుల్. మీకు బిజినెస్లో తక్కువగా ఉంది, హౌ వండర్ఫుల్ అని చెప్పండి. చెప్పి మీ యొక్క బిజినెస్ ప్రతిరోజు ఇంక్రీజ్ అవ్వాలి, ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతుంది. అఫర్మేషన్ మనకు తెలుసు కదా, మన బిజినెస్ ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతుందని అనుకోండి, ఓకేనా. ఇది ఒక యాంటీవైరస్. మన కంప్యూటర్కి మనం ఏదైతే మనము వైరస్ వచ్చినప్పుడు ఒక యాంటీవైరస్ని పెడతామో, అట్లాగే ఈ యొక్క మన బ్రెయిన్కి ఒక నెగిటివ్ కానీ మన సిచ్యువేషన్స్ ఒక ఏదైనా నెగిటివ్ జరిగినప్పుడు ఇన్స్టెంట్గా పాజిటివ్గా మనం ఈ యాంటీవైరస్ని ఉపయోగించవచ్చు, హౌ వండర్ఫుల్ అనేది. ఎలాంటి సందర్భాల్లో హౌ వండర్ఫుల్ ఉపయోగించవచ్చు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. అన్ని సందర్భాల్లో ఉపయోగించవచ్చు. సో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ నుండి, మీకు జాబ్ ఉంది, జాబ్ నుండి తీసేశారనుకోండి, హౌ వండర్ఫుల్ అనండి. ఏదో మీకు 1,00,000 రూపాయలు నష్టం వచ్చిందనుకోండి, హౌ వండర్ఫుల్ అనండి. అంతేగాని మీరు దాని గురించి డీలా పడిపోయి అదే ఆలోచిస్తూ, మీకు తెలియకుండా ఈ 1,00,000 రూపాయల నష్టం గురించి ఆలోచిస్తూ 10 లక్షల రూపాయలు వచ్చేదాన్ని మీరు అడ్డుపడుతున్నారు మీకు తెలియకుండా. 10 లక్షల రూపాయలు రావడానికి 1,00,000 రూపాయలు నష్టం జరిగి ఉండొచ్చు, హౌ వండర్ఫుల్ అని అనుకోండి. అలా అనుకోండి, ఆ వచ్చే 10 లక్షలని మీ యొక్క నెగిటివ్ థాట్స్ తోటి మీరు ఆపకూడదు కదా. అలాగే ఎల్లో పేపర్ రెడ్ పెన్ పార్ట్ 2 నేను చేస్తానండి. ఎలా రాయాలా చెప్పాను కదా, థర్డ్ది ప్రాసెస్ ఒకటి ఉందని, అది కూడా వీడియో ఎడిట్ చేస్తున్నాను, తొందరలోనే పోస్ట్ చేస్తాను. ఇకపోతే మీకు ఇంకొక విషయం తెలుసా అండి, మనం హౌ ఆర్ యూ అని ఎవరైనా అడిగినప్పుడు మనం ఏం చెప్తాం, జనరల్గా ఐ యామ్ ఫైన్ అని చెప్తాం. ఐ యామ్ ఫైన్ అనేది కూడా ఒక వైరస్ ఏనంటండి. సో అలా చెప్పకూడదట. ఐ యామ్ ఫైన్ అన్నప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్తూ ఉంటాను, ఓకేనా. అలాగే కొన్ని స్విచ్ వర్డ్స్ కూడా ఉన్నాయండి, ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్స్ రావడానికి స్విచ్ వర్డ్స్. ఆయన యొక్క ఆన్లైన్ వర్క్షాప్స్లో దాదాపు ఒక 20 రెమెడీస్ వరకు చెప్పారండి ఆల్మోస్ట్. అవన్నీ కూడా నేను 1 by 1 ఒక్కొక్కటి నేను మీకు ఇలాగే ఒక్కొక్క వీడియోలో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఓకేనా. స్విచ్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్స్ రావడానికి అనమాట. అది నాకు ఒక స్విచ్ వర్డ్ నేను యూస్ చేశాను, అది నాకైతే వెంటనే రిజల్ట్ అయితే వచ్చింది. వితిన్ 2-3 అవర్స్లో రిజల్ట్ అయితే వచ్చిందండి. సో నేను మీకు అది కూడా నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం